ఇంతవరకు సహోదరులు చెప్పారు. ఇక ఇంతవరకు ప్రవక్తని లేదా దూతని రకరకాలుగా అబద్ధాలు చెబుతూ ఫైనల్గా ఏమని ప్రకటించుకున్నాడంటే నేనే క్రీస్తును అని, నేనే దేవుణ్ణి అని చెప్పి కూడా బ్రహ్మ ప్రకటించుకున్నాడు. కనుక బ్రహ్మ అనే వ్యక్తి ఒక పిచ్చి కుక్క అని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే అంత్యక్రీస్తు, అబద్ధపు క్రీస్తు, ఇంకెన్ని పేర్లు పెట్టాలి, ఎన్ని పేర్లైనా పెట్టవచ్చండి. అందుకే కుక్క చావు చచ్చాడు అన్నాను. అంటే ఆ రోజు గాడిద మీద కూర్చున్నాడండి ఎవరో బిలాము. గాడిద కాపాడింది, ఆయన గాడిద మీద కూర్చుని నేను కారులో కూర్చున్నాడు, అంతే డిఫరెన్స్. గాడిది పాపం బిలాముని కాపాడింది కానీ కారు ఈ కుక్కని, పిచ్చి కుక్కని కాపాడలేదు. అందుకే కుక్క చావు చచ్చాడు. బ్రహ్మమెడిస్కి అందరికీ చెప్తున్నాను, మీరు కూడా పిచ్చి కుక్కల్లా మారొద్దు. ప్రకటన గ్రంథంలో కాదండి జానకయ్య గారు, మీరు ఆ మాట అంటే నేను క్షమాపణ చెప్పాలంటారు. మా బ్రహ్మను పిచ్చి కుక్క అన్నాడు జానకయ్య గారు, వీకేఆర్ గారు మీరు క్షమాపణ చెప్పాలంటాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో 15వ వచనంలో కుక్కలను మాంత్రికులను, ఈ రెండు ఈయనకే వర్తిస్తాయండి. మాంత్రికుడు, మహామాంత్రికుడు ఈయన బ్రహ్మము. కుక్కలను మాంత్రికులు అనే పదం ఉంది కదా. అంటే ఎంత దారుణంగా నేనే క్రీస్తుని ప్రకటించుకుని అంత ధైర్యం నీకు ఎలాగొచ్చింది? అలాంటి వాడికి పూజలు చేసే వీరికి ఎంత ధైర్యం? నెరవేరాలి కదా, యేసుక్రీస్తు లేఖనం నెరవేరింది అనుకోవచ్చు ఆ విషయంలో. అసలు ఈ 10వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనంలో మొదటి మాట, 7వ దూత పలుకు దినములలో అతడు బోర ఊదబోవుచుండగా అనుంది. ఇందుకు ఎప్పుడు ఊదాడు? 11వ అధ్యాయం 15లో ఊదినట్టు కనబడుతుంది నాకు. చూడండి ఒకసారి 11వ అధ్యాయం. 7వ దూత బోర ఊదినప్పుడు, 7వ దూత బోర ఊదినప్పుడు ఇక్కడ ఊదేశాడు, అక్కడ ఊదలేదు. అంటే ఈ రెండు పక్క పక్కన పెట్టుకుంటే ఊదాడా ఊదలేదా అనే విషయం ఒక క్లారిటీ వస్తుంది. అంటే బైబిల్ చదవడం కూడా వీళ్ళకి అసలు అంటే కంపేర్ చేయడం కూడా రాదు అనేది మనకు అర్థమవుతుంది. అసలు మర్మం కోసం పౌలు ఏమంటున్నాడో చూద్దాం ఒకసారి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 25 నుంచి చూద్దాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 25లో మర్మం కోసం చూద్దామండి. 25 నుంచి దేవుని వాక్యము, అక్కడి నుంచి చదవండి. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును, మరుగు చేయబడిన మర్మమును సంపూర్ణంగా ప్రకటించడం అంటే సంపూర్ణమైందా కాదనా? ఖచ్చితంగా సంపూర్ణమైనది. సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. నేను ఆ సంఘానికి పరిచారకుడనైతిని. 27వ వచనం, అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయై ఉన్నాడను నిరీక్షణైన సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరినప్పుడు తెలియగోరినప్పుడు ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. ఇప్పుడు అంటే ఎప్పుడు చాలా క్లియర్గా ఇప్పుడు అని పౌలు టైం కోసం చెప్తున్నాడు. టైం సెన్స్ అంటే అప్పటికి ఈ బ్రహ్మ లేడు. ఇప్పుడు ఆ మర్మము వారికి బయలుపరిచెను అంటే అయిపోయింది, ఓవర్ అని చాలా క్లియర్గా కనబడుతుంది. ఈయన మనిషి కుమారుడా? ఏమండి, ఈయన దేవుడా? ఏం మాట్లాడుతున్నాడండి? ఏమండి, అసలు దావీదు కుమారుడు అని మత్తయి 1:1లో అబ్రహాము తండ్రి అయినా దేవుడు తండ్రి అయినా అబ్రహాం తండ్రి అయినా దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని చాలా క్లియర్గా కనబడుతుంది. ఎంత క్లియర్గా రెఫరెన్స్లు ఉన్నా సరే మనుషు కుమారుడికి సంబంధించిన రెఫరెన్స్లు క్లియర్గా ఉన్నాయి. అలాగే నెక్స్ట్ అప్ కదనా? ఓకే, అయితే ఇక్కడ మర్మం కోసం మనం మాట్లాడుతున్నాం కనుక మర్మం ఏంటి అని వాళ్ళు బ్రదర్ చెప్పారు. యూదులతో పాటు మనం కూడా సమాన వారసులు అవటానికి, దేవుడితో సమాధాన పరచటానికి సువార్త మర్మాన్ని అంత క్లియర్గా చెప్పడం జరిగింది. ఇంకొక ఆయన కామెంట్ పెట్టాడు ఏంటంటే,
యేసుక్రీస్తుకు కూడా మర్మం తెలీదా? షాక్ అండి ఇది మాత్రం. అంటే ఎంత పిచ్చెక్కించాడు మాట మిమ్మల్ని, అంటే ఎంతగా ఎలాజనలో తీసుకెళ్ళాడు. అంటే మీరు ఖచ్చితంగా మీకు జబ్బులు ఉన్నాయి అని చాలా క్లియర్గా అర్థమవుతుంది. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. చాలా క్లియర్గా ఆయనకు తెలియదంటూ ఏమీ లేదు. ఆయన దేవుడు, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. చాలా క్లియర్గా ఉంది ఇక్కడ, చాలా క్లియర్గా ఉంది. కనుక అబద్ధాలు చెప్పకండి. చెప్పే కొలిది మేము ఇంకా 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 నిజాలు చెప్తాం. సత్యమే గెలుస్తుంది. నిజంతో మిమ్మల్ని కొడతాం. నిజం అనే కొరడా చూసారు. ఆ రోజుల్లో యేసుప్రభు వారు కొరడా తీశారు, చక్కగా తీసి శుభ్రంగా బల్ల గిల్ల చెదరగొట్టాడు. అలాగే మేము కూడా మీ బల్లలన్నీ చెదరగొడతాం, కొరడతో కొడుతూనే ఉంటాం. దేవుడి మాటలు దీవించిన కాక. థ్యాంక్ యూ. ఓకేనండి, చిన్న విషయం చెప్పి నేను ముగిస్తాను. ఇక ఎన్నో రకాలుగా ఈయన ప్రకటించుకున్నాడు. పాత నిబంధనలో ఉన్నట్టుగా, పొతల దగ్గర ఉన్నట్లుగా, దానియేలు గ్రంథంలో ఉన్నట్టుగా, ఇలా రకరకాలుగా ప్రకటించుకొని ముఖ్యంగా ఏలియా నేనే అంటూ తానే ప్రకటించుకున్నాడు. ఇక ఈ మలాకీ గ్రంథంలో అని ప్రకటించుకున్నాడు. వీళ్ళు ప్రసంగాలు విన్నప్పుడు మార్గారు ఒక 5 ప్రస్తావనలు చూపిస్తూ 5 సార్లు రావాలి ఏలియా అంటూ మాట్లాడుతూ, 5వసారి వచ్చింది ఎవరు కాదు, బ్రహ్మే వచ్చాడని డైరెక్ట్గా ప్రకటించుకున్నాడు. ఒక క్లారిటీ లేకుండా ప్రకటించుకున్నాడు. క్లియర్గా యేసుప్రభు వారు 11వ అధ్యాయంలో మత్తయి సువార్తలో చాలా క్లియర్గా చెప్పాడండి. రాబోవు ఏలియా ఇతడే అని చెప్పి యోహాన్ గారిని చూపిస్తూ చెప్పాడు. అంటే భౌతికంగా ఏలియా మళ్ళీ పుట్టాడని కాదు, కానీ ఎందుకంటే జన్మలో మనకి బైబిల్ ఆమోదించదు. మళ్ళీ జన్మలో ఎప్పుడు కూడా బైబిల్ ఆమోదించదు. అయితే ఏలియా యొక్క స్వభావం, ఏలియా యొక్క ఆత్మ కలిగిన వాడు యోహాన్ గారు అని మనకు చాలా క్లియర్గా లోకాసువార్తలో మనకు కనబడుతుంది. కనుక బైబిల్లో చాలా క్లియర్గా చెప్పిన ప్రవచనం ఏ విధంగా నెరవేరింది అనేది చాలా క్లియర్గా మనకి యేసుప్రభు వారు స్వయంగా తన మాటల్లోనే, ఇదిగో హీ ఈజ్ ద పర్సన్ హూ ఈజ్ ఏలియా. మలాకీ గ్రంథంలో మీరు వెయిట్ చేస్తున్నారు చూసారా, ఆ వెయిట్ చేస్తున్న ఏలియా ఎవరు కాదు, ఈయనని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. గమనించాలి. అలాగే యేసుక్రీస్తు దగ్గరకు కూడా మోషే ఏలియాలు మనకి కొండ మీద వాళ్ళు మహిమ పొందినప్పుడు పేతురు గారు, యోహాన్ గారు, యాకోబు గారు వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఏలియా గారు యేసుక్రీస్తు యొక్క నిర్గమంకు సంబంధించిన విషయం మాట్లాడటానికి కూడా అక్కడికి రావడం జరుగుతుంది. ఆయన పాత నిబంధనలో ఉన్న ఏలియా. ఇంతకీ ఈయన ఏ ఏలియా? అన్ని ఏలియాను నేనే అంటావా? లేకపోతే ఏలియా సార్, ఏలియా అన్నా, ఎందుకంటే మనిషి అనేవాడు ఎలా చెప్ప. ఓ కరెక్టే, ఈయన ఏలియన్ అయి ఉంటాడు. నాకు తెలిసి కరెక్ట్ చెప్పారండి బ్రదరు. ఈయన ఏలియన్ అయి ఉంటాడు తప్ప ఏలియా అయితే ఖచ్చితంగా కాదు. ఏలియా పౌరుషం ఎక్కడా, ఆయన స్వరం ఎక్కడా? ఏమండి, యోహాన్ బాప్తీసు ఇచ్చినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు, ఎవరైతే బోధకులు వచ్చినప్పుడు ఏమన్నాడు? సర్పసంతానమా అని లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసాడండి. చాలా స్ట్రాంగ్ పర్సన్ ఆయన. అంటే ఈయనేమో అడవుల్లోకి వెళ్ళి మిడతలు, ఇవి తేనె మిడతలు ఆయన ఆహారం తీసుకుంటే, ఈయన అడవిలోకి వెళ్ళి వేటాడుతాడా? ఆయన ఎక్కడా, ఈయన ఎక్కడా? అంటే అలా పోల్చాడు అనమాట. అంటే అక్కడ మిడతలో తేనె అయితే ఈయన డైరెక్ట్గా జంతువులు చంపమని, జంతువులు వేటాడమని. ఏసావు వేటాడాడంటే అది వేరే సంగతే. అంతేగాని ఇప్పుడు ఈయన ఎందుకు వేటాడుతాడు? యాసవుకు శాపం మిగిలినట్టు అలా శాపం మిగిలింది అంటారు. అంటే యాసవు సర్ప సంతానం అంటాడు. మళ్ళీ ఈయన యాకోబేమో దేవుడి సంతానం, ఏసావేమో సర్ప సంతానం అంటాడు. ఏమో ఆ కోణం నుంచి ఈయన వచ్చాడేమో. ఎందుకంటే ఆయన వేటాడినట్టు ఈయన కూడా వేటాడుతున్నాడు. ఆయన బాణంతో వేటాడితే ఈయనేమో గంటతో వేటాడుతున్నాడు. గమనించాలి. ఇలా వేటకెళ్ళే ఎవడో కాల్చి పడేస్తే వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అయితే మందులు కట్టడానికి కూడా ఈయన దగ్గర డబ్బులు లేకపోతే ఇంకో ఉగ్రవాద సంస్థ వచ్చి ఈయనకి హెల్ప్ చేసిందని మనం స్టార్టింగ్లో నేను చెప్పా. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే చెప్పేవన్నీ అబద్ధాలేనండి. ఆయన ఏలియా కాదు, పాడు కాదు, యేసుక్రీస్తు కాదు, అవేవి కాదండి. నాకు తెలిసి ఒట్టి మనిషి కూడా కాదు ఆయన. సాతాను ఆత్మతో నడిపింపబడ్డాడండి. చాలా క్లియర్గా అర్థమవుతుంది. భ్రమపరచు ఆత్మ ఆయన అపవాద ఆలోచనల గర్భంలో మోస్తున్నవాడు. అంతే.
అంటే ఒట్టి మనిషి కాదు. వట్టి మనిషి కాదు, అపవాది ఆలోచనలు గర్భంలో మోస్తున్నాడు. కడుపుతో యాకోబు పత్రిక, ఇది ఒక వచనం చదువుదాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చదివి ముగించుకుంటానండి. కరెక్ట్ గుర్తు చేసే కరెక్ట్ యాప్ట్ అయింది. 1:15. 1:15 1వ అధ్యాయము. ఇదిగో అందరికి తీర్పు తీర్చుటకు. యాకోబు పత్రిక, యాకోబు పత్రిక 1:15 చూడండి. 1:15 కింద ఉంటుందా? దురాశ గర్భము ధరించి. దురాశ. ఏ దురాశ? నేను ఏలియాని అనడం, నేను యేసుక్రీస్తుని అనడం, అప్పుడప్పుడు మోషే దగ్గర నేనున్నాను అనడం, పొదల దగ్గర నేనే అనడం, లేకపోతే దూత నేనే అనడం. చూడండి, అపరిచితుడు అనే మూవీ ఉంటుంది. ముగ్గురు ఒకసారి కనబడుతుంటారు, ఒకళ్ళ తర్వాత మార్చుకుంటారు. ఆ టైప్ అనమాట, అపరిచితుడు టైప్ అయినా. దురాశ గర్భము ధరించి. గర్భము ధరించి పాపమును కనగా. పాపము పరిపక్వమై మరణం కారు రూపంలో ఆయనకు వచ్చి ఆయన చంపింది. చాలా క్లియర్గా దురాశ వల్ల కారు రూపంలో యాక్సిడెంట్ అయి, మరలా చెప్తున్నాను, కుక్క చావు చచ్చాడు నీ ప్రవక్త. నీ పరిస్థితి అదే. అబద్ధపు క్రీస్తు, నేనే క్రీస్తు అని చెప్పుకున్నవాడు ఎవరైనా సరే, ఈ ప్రపంచంలో ఎవరైనా సరే, వాడిని ఎవరిని వదిలిపెట్టమండి. సత్యముతో చితకబారుతామని తెలియజేస్తూ ఇక్కడితో నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. చాలా